ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు ఎక్కడ? అది డాడ్ రెడీ అవుతుంది. రెడీ అవుతుందా రానని చెప్పిందా అమ్ము? రానని చెప్పడం ఏంటి? అంటే సార్ అది అంజలి పాపకి మిస్సమ్మను మళ్ళీ ఇంటికి తీసుకురావటం ఇష్టం లేదు సార్. ఇష్టం లేదా? ఎందుకు? ఏమైంది? ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? అచ్చా అలాంటిదేమీ లేదు డాడీ. ముందు నుంచి అంజలికి మిస్సమ్ అంటే కొంచెం ఇష్టం లేదు కదా, అందుకే. అందుకే అది డాడ్ మిస్ అమ్మని తీసుకురావడానికి రానని చెప్పింది. అది రాదని నాకు తెలుసు. అది లేకుండా నువ్వు వెళ్ళవని నాకు తెలుసు అమర్. అయినా అదేంటో పుట్టింది దానికైనా పోలికలన్నీ నావే. అసలు నా కూతురుగా పుట్టాల్సిందే. ఇప్పుడు నేను పెట్టాను, మంట బుడ్డది పుట్టిస్తుంది. రాతోడు సార్ లోపలికి వెళ్ళి డాడీ పిలుస్తున్నారని చెప్పు. అలాగే సార్. పిలిచారా డాడ్? మిస్సమ్మకి నీకు పడదని, నీకు మిస్సమ్మ అంటే ఇష్టం లేదని చెప్పారు. నిజమా? అంజు, మిస్సమ్మ ఇంట్లో ఉండడం నాన్నమ్మ తాతయ్యలకి చాలా ముఖ్యం. మిస్సమ్మ వెళ్ళినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో చూసావు కదా. వాళ్ళ కోసమైనా మనం మిస్సమ్మని వెనక్కి తీసుకురావాలి. మిస్సమ్మ ఏ విషయంలోనైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ మీ విషయంలో ఎప్పుడూ చేయలేదు, చెయ్యదు కూడా. మీరు తనని హేట్ చేయకండి, ఎందుకంటే తను మీకు మాకు ఏంటి డాడ్? అండి కాదు, అక్క. అక్క ఏమీ లేదు. మిస్సమ్మ మంచిది నాన్న. సరే డాడ్, వెళ్దాం. పదండి. పదండి. వస్తాను నాన్న. వెళ్ళరా అమ్మారు. కడవలే, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. లేకపోతే మిస్సమ్మ కోసం, ఈ ఇంటి కోడల కోసం, కోడలి చెల్లెల కోసం ఈ ఇల్లే కదిలటవేటి? మా సారు, పిల్లలు, మిస్సమ్మ కుటుంబంలా కలిసి ఉండేలా దీవించు స్వామి. మావయ్య గారు ఫోన్ చేస్తున్నారక్క. హలో మావయ్య గారు, బాగున్నారా? నువ్వు ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టబోతున్నావు కాబట్టి మేమంతా సంతోషంగా ఉన్నావమ్మా. నేను ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టడం ఏంటి మావయ్య? మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నిన్నిక్కడికి తీసుకురావడానికి నీ భర్త, నీ పిల్లలు మీ ఇంటికే బయలుదేరారు మిస్సమ్మా. ఏంటి మీరు చెప్తుంది నిజమా అత్తయ్య? ఆయన పిల్లలు నిజంగా ఇప్పుడు వస్తున్నారా? అయితే నీ వెంటనే రెడీ అయ్యి బట్టలన్నీ సర్దేసుకుంటాను. వెంటనే వచ్చేస్తాను.
మరీ అంత వెంటనే రావాల్సిన అవసరం లేదులే మిస్సమ్మా. మావయ్య అవును మావయ్యనే. నిన్ను వాడు అన్ని మాటలు అన్నాక నువ్వు వెంటనే వచ్చేస్తే ఎలా? వాడు కూర్చున్న కోడ దిగి నీ దగ్గరకు రావాలి, నిన్ను రమ్మని పిలవాలి. అంతవరకు నువ్వు రాకు. అయ్యో అలా చేస్తే ఆయన ఫీల్ అవుతారేమో మావయ్య. నిన్ను అన్ని మాటలు అన్నాడు, నువ్వు ఫీల్ అవ్వలేదా? నీ బాధ వాడికి అర్థం కావాలంటే నువ్వు బెట్టి చేయాలి. అలకపాన్పు ఎక్కువ. మా వాడొచ్చి బుజ్జగించి బతిమాలే వరకు అలకపాన్పు దిగకు. వెంటనే ఇంటికి రాకు. ఏమో అత్తయ్య, మీరు చెప్తున్నారు కానీ నేను చేయగలనా అని డౌట్గా ఉంది. ఆయన్ని పిల్లల్ని చూసాక కూడా నేను యాక్టింగ్ చేయగలనా? చెయ్యాలమ్మా, అప్పుడే నీ విలువ వాడికి తెలిసేది. సరే మావయ్య. సరేనమ్మా, ఉంటాం. అయితే లేటుగా తిరిగి రండి. మావయ్య పక్కింటక్కున్నారు, మాట్లాడతారా? ఇక్కడి పక్కింటమ్మాయి ఆ ఇంటికి ఎందుకు వచ్చిందమ్మా? నన్ను కలవడానికి వచ్చారు. ఇస్తున్నాను, మాట్లాడండి. అక్క. నేనా? అయ్యో, ఎందుకు? ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతానులే మిస్సమ్మా. ఇప్పుడు మాట్లాడండి, ఇంటికి వెళ్ళాక కూడా మాట్లాడండి. అంటే కాఫీ తాగుతున్నాను కదా, వద్దు. మాట్లాడమంటే కారణాలు చెప్తున్నారేంటి? ఊసై, నీకు మాత్రమే కనిపించి వినిపించే ఆత్మ ఇప్పుడు ఆవిడతో ఫోన్లో ఎలా మాట్లాడగలదే? హలో హలో అమ్మా, హలో 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 హలో. మాటలు వినబడ్డం లేదండి. వాయిస్ వినిపించట్లేదు మిస్సమ్మా. హలో. అవునా? ఇందాక నాకు బానే వినిపించాక. హలో. వాళ్ళకి సిగ్నల్స్ లేవనుకుంటా. పోనీలే, మళ్ళీ చేస్తాను. వద్దు వద్దు, నేను వెళ్ళాలి, టైం అవుతుంది. బాగానే ఉంది. నాన్న నాదంటే గట్టి ప్రాణం కాబట్టి ఇలాంటి భయంకరమైన విషయాలు చూసినా తట్టుకోగలిగింది. ఆ ముసలాడు గుండె తట్టుకోలేదు. అమ్మా, మా ఆయనకి ఈ మధ్యనే గుండె ఆపరేషన్ అయిందమ్మా. షాక్ ఇచ్చే విషయాల గురించి ఏవి చూడకూడదు, వినకూడదు అని చెప్పారమ్మా. ఇప్పుడు అవన్నీ అక్క కిందకు చెప్తున్నావు పిన్ని. ఎందుకో నాకు అర్థమైంది మిస్సమ్మా. మిస్సమ్మా, నాకు లేట్ అయిపోతుంది. ఎలాగో ఇంటికి వస్తానన్నావు కదా, అక్కడ మాట్లాడుకుందాం. బాయ్. అక్క ఆగండి, నాన్న చేస్తున్నారు. అక్క జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.